అందరికీ నమస్తే. అంతా ఆయన చేశారు, ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు హైకమాండ్ పట్టించుకోకపోవడం, తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతుకుతుందా, అసలు ఉంటుందా, ఉనికే ప్రమాదం ఏర్పడడం, ఇవన్నీ హైకమాండ్ ఫ్రీడమ్ ఇవ్వడం, ఇట్లా మొత్తం కలిపి రేవంత్ రెడ్డి దీనికి అందరికీ కారణం. ఇది ప్రస్తుతం కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. ఇది ఒక జీవన్ రెడ్డితో ఇది ఆగేటట్లు కనిపిస్తలేదు. జీవన్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది పోయే అవకాశం ఉంది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఏం చేద్దాం కాంగ్రెస్లో ఉండి. అసలు రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఎందుకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లో ఉంది. దీనిపైన మనం మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజానికి హైకమాండ్, పార్టీ హైకమాండ్ చాలా బలమైంది. చాలామంది ముఖ్యమంత్రులను చూసిండ్రు, వాళ్ళు చాలా ఏండ్లు దేశాన్ని పాలించిండ్రు, రాష్ట్రాలను పాలించిండ్రు, మన రాష్ట్రాన్ని పాలించిండ్రు, పెద్ద పెద్ద డైనమిక్ లీడర్లను చూసిండ్రు, చాలా పెద్ద ప్రజాదరణ లీడర్లను చూసిండ్రు, ఒక్క ఏళ్ళతోనే శాసించే వైఎస్ లాంటి లీడర్లను చూసిండ్రు. కానీ ఎప్పుడు హైకమాండ్ లొంగిపోలే. ఎప్పుడు వాళ్ళు ఎట్లుండాలో అట్లే ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రిని ఎట్లా కంట్రోల్ చేయాలో అట్లే కంట్రోల్ చేసిండ్రు. కానీ ఇప్పుడేమో దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తే అదే, ఆయన తోక జాడించమంటే జాడిస్తున్నారు, ఆడించమంటే ఆడిస్తున్నారు. చాండోళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లందరూ, పార్టీ కార్యకర్తలు మాకు ఇంపార్టెన్స్ లేదు, కనీసం హైకమాండ్ సెటరేట్ చేసేదేమంటే వాళ్ళు ఎక్కడ సెటరేట్ చేస్తలేరు. వాళ్ళు సెట్ చేయకపోవడంతోన లాస్ట్కి ఈ జీవన్ రెడ్డి లాంటి లీడర్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, అంతే ఆయన్ని ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? అసలు రేవంత్ రెడ్డి మోటో కాంగ్రెస్ హైకమాండ్కి అర్థం కాలేదా? రేవంత్ రెడ్డి మోటో కాంగ్రెస్కు తీవ్రమైన వ్యతిరేకతను సృష్టిస్తున్నది. ప్రజల్లో కాంగ్రెస్ అంటేనే ఒక అసహ్యం కలిగేటట్లు చేస్తున్నారు. అసలు ఇదంతా హైకమాండ్కు తెలిసినా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. ఎవరు కూడా బయటికి ఓపెన్గా మాట్లాడతలేరు. చూసిండ్రా? హైకమాండ్కు చెప్పాల్సింది చెప్తున్నారు, గమ్ముకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే నడుస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులకే పదవులు ఇప్పించుకుంటున్నప్పుడు, వేం నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళకు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు రాజ్యసభ ఇచ్చి పార్టీ సీనియర్లకో లేకపోతే పార్టీలో ఉన్న ఛానల్కి ఉన్న లీడర్లను ఎవరు పట్టించుకోకపోవడం, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ అనే ఒక వ్యవహారం లేకుండా చేయడం. ఇది వ్యక్తుల మధ్య పంచాయతీ కాదు, గ్రూపుల మధ్య పంచాయతీ కూడా కాదు, కాంగ్రెస్కే ప్రమాద గంటికలు మోగుతున్న టైంలో ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు హైకమాండ్ పట్టు కోల్పోయింది? వాళ్ళకు సరే డబ్బులు అవసరం ఉండొచ్చు, ఎలక్షన్స్లో డబ్బులు అవసరం ఉండొచ్చు, లేకపోతే ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెయింటెనెన్స్కు, కరెంటు బిల్లుల కోసం, ఆఫీస్ రెంట్కు, లేకపోతే రకరకాల పనుల కోసం డబ్బులు అవసరం ఉండొచ్చు. కనుక రేవంత్ రెడ్డికి హ్యాండిల్ ఎందుకు చేయలేకపోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. నువ్వు రేవంత్ రెడ్డిని హైకమాండ్ కంట్రోల్ చేయకపోవడంతోనా, లేకపోతే రేవంత్ రెడ్డిని హైకమాండ్ పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రజలు కూడా నష్టమే. ప్రభుత్వం స్కీమ్స్ అమలు చేయాలని హైకమాండ్ కూడా ఒత్తిడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాశనం అవుతున్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ పచ్చకుంటే ఆ పార్టీలకు పోయే ఫ్రీడమ్ ఆయనకు ఉంది. టీడీపీ ఉన్న వాళ్ళు టీడీపీలో ఉన్నారు. టీడీపీ నాశనం అయిపోయింది, భూస్థాపితం అవుతున్నాం అనుకున్న టైంలో నెక్స్ట్ కాంగ్రెస్కి వచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్లో పచ్చగుంది ఉన్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ చెట్టు ఎండిపోతే మళ్ళీ చిలకలన్నీ ఎగిరిపోతాయి. అందులో ముందే ఎగిరిపోయే చిలక రేవంత్ రెడ్డి అనే ఒక పెద్ద రూట్ మ్యాప్ కూడా కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కనీసం ప్రజల విషయంలో, అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎవరి చేతి పోతుంది? రాహుల్ గాంధీ చేతి పోతుంది. ప్రియాంక గాంధీని పిలిపించి ఇక్కడ దళిత డిక్లరేషన్ అని, లేకపోతే ఇంకొక డిక్లరేషన్ అనో ఆమెతో ఇప్పించారు, మహిళా డిక్లరేషన్ అనో ఇప్పించారు. వాళ్ళకు స్కీమ్స్ అమలైతే లేవు, ఆ డిక్లరేషన్స్ అమలైతే లేవు. దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ప్రియాంక గాంధీ మీద పడుతుంది. రేపు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు ఉండవు. ప్రియాంక గాంధీ వచ్చి మీటింగ్లు పెడితే చాలా ఏమన్నా ఎలక్షన్స్ అప్పుడు మస్తు చెప్పినావు, తర్వాత పట్టించుకోలే అని వాళ్ళ ముఖం కూడా చెల్లకుండా అవుతుంది. ఇక్కడ అంటే వాళ్ళ మాటకు కూడా విలువ లేకుండా పోతుంది. అంత సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎందుకు హైకమాండ్ అలర్ట్ అవుతలేదు? ఎందుకు ఈ ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్కు ఎదురైనాయి అనే దాని మీద అసలు కాంగ్రెస్లో చాలా చర్చ ఉంది. బట్ హైకమాండ్ ఏం చేస్తుంది? అంత ఫ్రీడమ్ ఇచ్చి రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డే మొత్తం అసలు ఇక్కడ కాంగ్రెస్ సిద్ధాంతాలు, లేకపోతే కాంగ్రెస్ జాతీయ వాదాలు అట్లాంటివి ఏం లేవు. రేవంత్ రెడ్డికి ఏదో ఫ్రాంచైజీ రాసిచ్చినట్లుగా, తెలంగాణ కాంగ్రెస్తో మాకేం సంబంధం లేదు, ఆయనకు ఫ్రాంచైజీ ఇచ్చేసినాం, ఆయనే నడుపుకుంటాడు, రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, నష్టమా లాభం కూడా మాకు సంబంధం లేదు, కేవలం ఫ్రాంచైజీ పైసలు వస్తే చాలు మాకు. ఆయన మా బ్రాండ్ ఖరాబ్ చేసినా సరే, మా పేరు ఖరాబ్ చేసినా సరే, మా పార్టీ ఇమేజ్ ఖరాబ్ చేసినా సరే మాకు పైసలు వస్తే చాలు, ఇంకా మాకు వేరే ఏం అవసరం లేదని ఎందుకు హైకమాండ్ దిగజారింది? ఎందుకు కమాండ్ కోల్పోయింది? కమాండ్ చేసే హైకమాండ్ ఎందుకు కమాండ్ కోల్పోయింది ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం పైన అనేది ఎవరికి అర్థమైతే లేదు. ఎందుకు ఇట్లాంటి డైలమా నెలకొన్నది?
ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే వింటున్నాడు. జీవన్ రెడ్డి ప్రధానంగా ఆరోపణ చేశాడు. పీసీసీ చీఫ్ కూడా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకేం పీసీ చీఫ్ నువ్వు అని. పీసీసీ చీఫ్ పార్టీని కంట్రోల్ చేసుకోవాలి, పార్టీ నుంచి పోతున్న లీడర్లను కంట్రోల్ చేసుకోవాలి, అసలు పార్టీలో ఉన్న సిచ్యువేషన్ని హైకమాండ్కి చేరవేయాలి, హైకమాండ్ నుంచి తీసుకోవాలి. కానీ పీసీసీ చీఫ్ కూడా రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి నేను రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది వింటా అని ఆయన అటు వెళ్ళిపోయాడు. ఈవెన్ మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీద పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, ఒరిజినల్ కార్యకర్తలు, లీడర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఆమె వచ్చింది పార్టీని మొత్తం హ్యాండిల్ చేస్తారు, ఇక ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను కూడా హైకమాండ్కి తెలుస్తాయి, హైకమాండ్ ఎప్పుడైనా సరే ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద చర్యలు తీసుకోవచ్చు, అప్పుడు కాంగ్రెస్ ఒరిజినల్ సాంప్రదాయాలు మళ్ళీ అమలులోకి వస్తాయి. ఇట్లాంటి ఏకపక్ష అంటే వ్యక్తి పూజలో, లేకపోతే వ్యక్తి పూజలు ఎట్లా ఉంటాయి, రాహుల్ గాంధీని పూజిస్తారు, సోనియా గాంధీని పూజిస్తారు, వాళ్ళు రాజీవ్ గాంధీని పూజిస్తారు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఒక వ్యక్తి పూజ అనేది జరగదు అని చాలామంది భావించారు. కానీ ఏం జరిగిందో తెలియదు. హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వడంతోన మీనాక్షి నటరాజన్ కూడా నేను ఉండను, తెలంగాణలో వెళ్ళిపోతాను, అది నేను ఇక్కడ పనిచేయలేను, నాకు వాల్యూ లేదు, నేను చెప్పే మాటలు ఎవరు వింటలేరు, నేను ఢిల్లీ వెళ్ళిపోతాని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలాసార్లు మీడియాలో ఈ వార్త వచ్చింది. కానీ లేదు పరిస్థితులు మారుతాయి, నువ్వు ఉండక్కడనే అంటే ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. ఇంతకుముందు అంత ఫోర్స్గా ఉండలేదు. ఆమె హైదరాబాద్కి వస్తుంది, ఢిల్లీకి పోతుంది. మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి వస్తే ఒక పెద్ద వార్త అయ్యేది. ఇప్పుడు ఆమె వస్తుంది పోతుంది, ఎవరు పట్టించుకుంటలేరు, పార్టీ క్యాడర్ కూడా పట్టించుకుంటలేదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. ఆమె కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది కొట్టాల్సిందే తప్ప ఆమె ఎదురు చెప్పలేని పరిస్థితికి ఉంది. ఇందులో రేవంత్ రెడ్డి సుప్రీం అని కాదు, కాంగ్రెస్ జీరో అవుతుంది అనేది పాయింట్. రేవంత్ రెడ్డి పార్టీ పచ్చగా ఉన్న రోజులు సుప్రీంగానే ఉంటాడు, కానీ పార్టీ ఎప్పుడైతే జీరో అవుతుందో ఈ సుప్రీం వేరే అడ్రస్ చూసుకుంటాడు, వేరే అడ్రస్ మార్చుతాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లే ఉంటుంది, శూన్యం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత, లేకపోతే సొంత పార్టీల వ్యతిరేకత, కార్యకర్తల వ్యతిరేకత, లీడర్ల వ్యతిరేకత, జీవన్ రెడ్డి పోవడం వెనుక 100కు 100% రేవంత్ రెడ్డి ప్లాన్, రేవంత్ రెడ్డి కుట్ర, లేకపోతే రేవంత్ రెడ్డి స్కెచ్, ఇవే ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అందుకే పార్టీ సీనియర్ లీడర్లు ఎవరు మాట్లాడలేదు, ఎవరు బయటకు వచ్చి ఓపెన్గా జీవన్ రెడ్డికి అగెనిస్ట్గా ఎవరు ధైర్యం చేసి మాట్లాడతలేరు. ఎందుకంటే దీనిలో జీవన్ రెడ్డిని తప్పు పడితే రేవంత్ రెడ్డిని సమర్థించినట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి నిన్న చిచ్చాట్లో మాట్లాడుతున్నాడు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పోవడంని అంతకుముందు ఈటల అందరూ పోయి రాలేదా, లేకపోతే ఆయన పోయి రాలేదా, ఈయన పోయి రాలేదా, ఆడికి ఉన్నదంతా ఏమవుతుందో తెలియదా, అట్లా మాట్లాడుతుండే తప్ప డైరెక్ట్గా జీవన్ రెడ్డిని ఆయన కూడా విమర్శించలేకపోయాడు. జీవన్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది వాళ్ళకి, అదో పెద్ద అల్లకొల్లాలం అవుతుంది కాంగ్రెస్లో జీవన్ రెడ్డిని విమర్శిస్తే. కాబట్టి అసలు జీవన్ రెడ్డిని కూడా ఎవరు విమర్శిస్తలేరు. కానీ జీవన్ రెడ్డి పోవడం మాత్రం 100% రేవంత్ రెడ్డి అంతా ఆయన చేసిండ్రు, ఆయన వల్ల ఇదంతా జరిగింది. ఆయన ప్లాన్ ఏందో తెలియదు. నెక్స్ట్ వనపర్తి మాజీ ఎమ్మెల్యే లేకపోతే మాజీ మంత్రి చిన్నారెడ్డి నెక్స్ట్ ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్లాన్ నడుస్తుంది. లేకపోతే ఇంకా పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లను వీళ్ళంతా కుర్ర వృద్ధులు అని కొంతమంది సంబోధిస్తున్నారు. కుర్ర వృద్ధులు కాదు, వీళ్ళంతా పిల్లర్స్. వీళ్ళంతా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పిల్లర్స్గా పనిచేస్తారు. ఇట్లా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సీనియర్స్ అందరినీ సాగనంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హైకమాండ్ ఎందుకు ఊరుకుంటుంది, హైకమాండ్ ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూను పట్టించుకుంటలేదు, సిల్లి ఇష్యూస్ మీద పట్టించుకునే హైకమాండ్ ఇంత పెద్ద ఇష్యూ, పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకం, పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ అసలు వచ్చే అవకాశాలు లేకుండా పోతున్న టైంలో, ప్రభుత్వాన్ని ఎవరు నమ్మలేని టైంలో అసలు ఎందుకు హైకమాండ్ పట్టించుకుంటలేదు, రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని ఎందుకు అనుకుంటుంది. ఇక్కడి నుంచి సీనియర్ లీడర్ల రిపోర్ట్స్ అన్ని తీసి ఎందుకు చెత్తపుట్లో పడేస్తున్నారు, కేవలం పైసల కోసమేనా, ఇంకా వేరే ఏమైనా స్కెచ్ ఉందా? అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను హైకమాండ్ను మోసం చేస్తున్నాడని చాలామంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్లో కూడా చర్చ ఉంది. అయినా సరే ఆ మోసాన్ని కూడా ఎందుకు గ్రహించలేకపోతుంది హైకమాండ్? అసలు ఏం జరిగింది హైకమాండ్కి, అసలు కమాండ్ ఎందుకు తప్పింది, ఇది ఒక పెద్ద క్వశ్చన్. బట్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం ఇది 100% రేవంత్ రెడ్డి ప్లాన్ అంటే పంపించే ప్లాన్, పొగబెట్టి కావాలని వాళ్ళని పొగబెట్టి వాళ్ళని పాటించి. ఇప్పుడు ఆయన సంజయ్ని చేంజ్ చేసుకున్నారు, సంజయ్ని చేంజ్ చేసుకున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డే మాట్లాడుకుని ఎవరితో సంప్రదించలేదంట. సంజయ్ వచ్చిండు, రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండు, చేరిండు, కనీసం జీవన్ రెడ్డికి చెప్పలేదు. కనీసం జీవన్ రెడ్డికి మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో ఆయన ఉండే ఇల్లు వార్డు, ఆ వార్డు కౌన్సిలర్ టికెట్ కూడా జీవన్ రెడ్డితో ఇప్పించలేదు. జీవన్ రెడ్డి చెప్పిన మనిషికి ఇవ్వలే. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన సంజయ్ మనిషికి ఇచ్చారు. ఇట్లా కావాలని పొగబెట్టారు అనేది క్లియర్. బట్ అంతా రేవంత్ రెడ్డి చేసిండు. బట్ ఈ స్కెచ్కు ఈ ప్లాను హైకమాండ్ ఎందుకు అర్థం చేసుకుంటలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ కాంగ్రెస్లో కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.